నెక్స్ట్ నువ్వు చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా సమంతను ఎంచుకున్నావు. అవును, రైట్. అవును. మరి తెలంగాణ తెలుగు అమ్మాయి కాదు అసలు సంబంధమే లేదు. నువ్వు ఇంకెవరైనా తెలంగాణ ఆర్టిస్ట్ని పెట్టుకోవచ్చుగా. యాంకర్ ఉదయ్ భాను పెట్టుకో, లేకపోతే నీ కూతురునే పెట్టు బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్. ఎవరన్నా పెట్టుకో, నేను ఎవడొద్దు అన్నాడు. లేదా నువ్వే ఉండు. అంటే ఉద్దేశం అంటే ఎక్కువగా రీచ్ అవ్వడం కోసమేగా. ఎగ్జాక్ట్లీ, రీచ్ అవ్వడం కోసం, హిట్ అవ్వడానికే కదా. మరి ఎందుకు కీరవాణి నీకు సంగీతం చేయకూడదు? అండ్ అలాగే ఇక్కడ హైదరాబాద్లో మన తెలంగాణలో క్రీడల్లో మంచి మంచి పొజిషన్లో ఉన్న గోపిచంద్ ఎక్కడి నుంచి వచ్చాడు, చాముండేశ్వర్ ఎక్కడి నుంచి వచ్చింది. జైబోల తెలంగాణ సినిమా అసలు తెల్లారితే తెలంగాణ వస్తుంది అనే టైంలో బాగా ఊపుండే గద్దర్ పాట, పొడుస్తున్న పొద్దు మీరేదో సాంగ్ పెద్ద హిట్ అది. ఆ సినిమాలో స్మృతి ఇరానీ ఎక్కడిది అసలు? జగపతి బాబు ఎక్కడోడండి. అవునా? ఆ సినిమా అట్లా చూసుకుంటే ఇంకా బోల్డన్ని మన చిన్నజీఆర్ స్వామి ఆయన ఎక్కడోడు. ఇవన్నీ తవ్వుతా ఉంటే ఇప్పుడు అంటే ఇంకా బోల్డ్ వెళ్తాయి, వందలు వెళ్తాయి, లక్షలు వందలు బోల్డ్ అన్ని వెళ్తానే ఉంటాయి. ఇక్కడ మాత్రం నీకు వాళ్ళ అవసరాలు కావాలి, ఆంధ్ర టెక్నీషియన్స్ కావాలి, ఆంధ్ర పనిమంతులు కావాలి, మొదలు కొట్టే దగ్గర నుంచి తాళ్లు పీకే వరకు నీకు ఆంధ్ర వాళ్ళు కావాలి. కానీ తెలంగాణ గీతానికి మాత్రం కీరవాణి వద్దు. ఆయన కూడా ఇక్కడే ఉంటున్నాడు, ఆయన వద్దంట అసలు. అదేంటో మరి ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రాజమౌళి సినిమా తీస్తే నీకు ఆంధ్రాలో ఆయన వెళ్ళి వైజాగ్లో సెట్ ఎట్లా? ఇప్పుడు మహేష్ బాబు సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీ, మొన్నటి దాకా రామోజీ ఫిలిం సిటీ. రామోజీరావు ఎవరికి కడుతున్నాడు ట్యాక్స్? జగన్కి కడుతున్నాడా? దేనికి మరి? ఇన్ని మర్చిపోయి కీరవాణిని వద్దడానికి అసలు రీజన్ ఏంటి? ఒక్కటి చెప్పండి. ఎవడే మనోభావం దెబ్బతినిందా? ఎవడాడు మనోభావాలు దెబ్బతిన్నాడు? వాడికి మనోభావం ఉందా? ఫస్ట్ మనోభావం దెబ్బతినాలంటే వాడు మనిషి అయి ఉండాలి. మనిషి అయి ఉన్నప్పుడు మనిషి లక్షణాలు ఉండాలి. నీకు మనిషి లక్షణాలు లేనప్పుడు నువ్వు మనిషివే కాదు. అప్పుడు నీకు మనోభావం ఎక్కడిది? అది ఎలా దెబ్బతినింది? అందుకని అలా అడగాల్సి వస్తుంది. దెన్ అందుకని చెప్పేసి నాకు అనిపించింది, అంటే ఇంకా డీటెయిల్ గా తీసుకుంటే ఎన్నో చోట్ల ఎంతో మంది రకరకాలుగా పనిచేశారండి. వీళ్ళందరూ వద్దు, వీళ్ళ స్వలాభం కోసం మాత్రం అందరూ కావాలి. అయ్యో కాళేశ్వరం ప్రాజెక్టు మేఘా కృష్ణారెడ్డి ఎక్కడోడండి, మీ ఇంటి పక్కన పుట్టాడా? ఏమన్నా వరంగల్లో పుట్టాడా? లేదా గోదావరిగంలో పుట్టాడా? కనీసం ఆంధ్ర బటర్ ఖమ్మంలో అయినా పుట్టాడా? సో ఇది సంగతి. అందుకని చెప్పేసి ప్రతిసారి ప్రతి చిన్న విధానాల్లో కూడా తెలంగాణని తవి తీసి మనోభావాలు అది ఇది దెబ్బతిన్నాయి అని ప్రకటించుకోవడం, ఇది రాజకీయంగా సాగే ఒక దుశ్చర్యనే చెప్పుకోవాలి. కానీ నిజంగా హెల్తీ ఇష్యూ అయితే కాదండి, హెల్త్ ఎలిమెంట్స్ కాదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే రేపటి రోజు దీని పర్యవసానాలు చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్, ఈ పని చేసిన వాళ్ళు ఇల్లు ఎందుకు వద్దు ఇల్లు ఎందుకు వద్దు అని అడగడం పక్కన పెట్టేస్తే, ఆ ఉన్మాద చర్య మీరు రేకెత్తిస్తున్నారు చూసావా? రేపటి రోజు మీ హాస్టల్లో ఎవడైనా ఆంధ్ర వాడు వచ్చి పక్కన ఉంటే వాడిని కొడతావేమో తిడతావేమో, నువ్వు ఎరా ఆంధ్రోడా నువ్వు పోరా అని చెప్పేసి. ఇంకా చెప్పే పొర్రపాటుని ఆంధ్రోడితో నీకు గొడవ అయింది అనుకో, నరికేస్తావేమో. నీ గ్రూప్ మొత్తం తీసుకున్నారే ఆంధ్రోడు మనల్ని కొట్టిండ్రా అని చెప్పేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారు. అప్పుడున్నటువంటి తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నప్పుడే చాలా శాంతియుతంగా జరిగాయి, జరగలేదు. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత 10 years కూడా నిజంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ లేకుండా పరిపాలన సాగింది. సో ఇప్పుడెప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయిందో, సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చాడో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆ కాంట్రాక్టర్ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్ వీళ్ళు అనేది ఎక్కువ వినపడతా ఉంది. అంటే ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే మరి తెలంగాణ గీతం అనేది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, తెలంగాణకి సంబంధించింది కదా, దాన్ని కంపోజ్ చేయటం ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. మొన్న లాస్ట్ బతుకమ్మ సాంగ్ కవిత ప్రొడ్యూస్ చేసింది, ఏఆర్ రెహమాన్ చేత అల్లిపూల పాట ఉంటది, యూట్యూబ్ లో ఉంటది. గౌతమ్ మీనన్ డైరెక్టర్ చేసినట్టున్నాడు. అదేదో సాంగ్ అల్లిపూల సాంగ్ అసలు తెలంగాణ బతుకమ్మ సాంగ్ లానే లేదు, డిఫరెంట్ గా ఉంది. ఏదో పొన్నియన్ సెల్వన్ సినిమాలో సాంగ్ లాగా ఉంది, అలాగే ఉంది. ఏఆర్ రెహమాన్ నీ బతుకమ్మకు కూడా ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ ఇచ్చుకున్నా నువ్వు. నీకు తెలంగాణ సాంగ్ కి కీరవాణి చేస్తే ఏం వచ్చి చచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతే, అక్కడ ఆస్కార్ అవార్డు గ్రహీత కావాలి, ఇక్కడ ఆస్కార్ గ్రహీత ఈయన నువ్వు ఎంచుకుంటే తప్పు కరెక్ట్, ఆయన ఎంచుకుంటే రేవంత్ రెడ్డి ఎంచుకుంటే తప్పు. అదే ఇప్పుడు కీరవాణి ఇప్పుడు ఏదైతే నాటు అనే పాట ఉందో దానిలో కీలకంగా లిరికల్ నాటు పాట కూడా తెలంగాణ యాసలోనే ఎక్కువ సాగిందండి బాగా.
చాలా బాగా సాగింది నాటు అని. ఆంధ్ర సైడ్ ఉండదు అంత నాటు పదం, ఇటువైపే ఎక్కువ ఉంటుంది. అండ్ ఎండుమిర్చి తొక్కుతో ఆ జొన్న రొట్టె తిన్నట్టు అని ఇట్లాంటివన్నీ మంచిగా కళ్ళు చెట్ల కింద కూర్చొని ఏవైతే చేస్తారో అవన్నీ చాలా నాటుగా రాశారండి. ఆ నాటు అంటే నాటు సాంగ్ లో మరి కోడి పందాలని కూడా పెట్టలేదు ఆయన, తెలుసా? నాటుగా ఎక్కువ ఇలాగే రాశాడు. అవి మనకి ఉండాలండి సిగ్గు ఎగ్గులు, ఇంకా మనము ఒకరిని అన్ని తప్పులేదు, మనకు స్వతహా ఉండాలి. ఆత్మాభిమానం దెబ్బతినింది అంటే ఒకటికి 2 సార్లు వాడు ఆలోచించుకోవాలి, అరే నాకు ఎట్లా దెబ్బతింటది, నేను మనిషినేనా అని వాడు ఆలోచించుకుంటాను నిద్రపోయే ముందు. ఎవడు ఆత్మాభిమానం దెబ్బతింటాం. ఇప్పుడైతే కీరవాణి గారే చేస్తున్నారు ఈ పాటని, కీరవాణి గారే చేస్తారు, ఆ సాంగ్ అందరూ వింటారు. అండ్ మళ్ళీ వీళ్ళ డిమాండ్లు ఏంటంటే, ఒకవేళ నువ్వు నీ అంతా నువ్వు తప్పుకో, రేవంత్ రెడ్డి అడిగాడు కరెక్టే, ఆయనకి లేదు, నీకన్నా బుద్ధి ఉండాలి కదా కీరవాణి, మా అపమానం దెబ్బతింటది, నువ్వు తప్పుకోలేదా ఫ్యూచర్ లో నీ సినిమాలన్నీ మేము ఇక్కడ బాయ్కాట్ చేస్తామంట. చూడక, నువ్వు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, ఎవరికి వచ్చింది. కీరవాణి వాళ్ళ ఫాదర్ ముఖ్యంగా చాలా పాజిటివ్ గా తెలంగాణలో ఆంధ్రాని తిట్టుకుంటూ మాట్లాడే సంఘటనలు ఉన్నాయి. ఒక ఆంధ్ర వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఏమిటోళ్ళు, మీరు ఏం చేస్తారు, మీ నాన్న ఏం చేస్తున్నారు అడుగుతారు. అదే తెలంగాణ ఇంటికి వెళ్తే మంచిలు తాగుతావా బాబు బిడ్డ, మంచిలు తాగు బిడ్డ, టీ తాగుతావా బిడ్డ, ముందు మర్యాద చేసి దాని తర్వాత కానీ అసలు అడగరు మీరు ఏ కులము ఏంటి, మీరు హోదా ఏంటి అది అడగరు. ఆంధ్రాలో కల్చర్ ఉంది, తెలంగాణ లేదు, తెలంగాణ కల్చర్ నాకు నచ్చుద్దు అని చెప్పారు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో అంత మంచి పాజిటివ్ ఉన్నటువంటి ఫ్యామిలీని నిజంగా తెలంగాణలో ఇప్పటిదాకా ఎవడైనా సరే ఏమిటోళ్ళు మీరని ఎప్పుడు అడగడం చూడలే. అటువైపు ఉంటది మనోడైనా కాదని. అంతేందుకు ఇప్పుడు రాజకీయాలే ప్రత్యక్ష సాక్ష్యం. కాపులు నెత్తుకుంటూ ఆయన వెళ్ళాడు, కమ్మ రాజకీయాలని, ఆ రాజకీయాలని, రెడ్లని గిడ్లని, ఇక్కడ ఎవరికి ఏమి సంబంధమే లేదు. చాలా నీట్ గా వెళ్ళిపోతా ఉంటాయి. ఆ నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ అయింది, ఎస్సీకా బీసీకా అని అడుగుతారు. ఎస్సీకి రిజర్వ్ అయిందంట, అవునా, ఎవరు నిలబడుతున్నారు, పలానా, ఓహో అంతేనా, అంతే. అంతకుమించి ఇంకా ఎక్స్ట్రాలే ఉండవండి. దట్స్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసేసారు కాబట్టి. అలాంటి మనుషుల మైండ్ లో అనవసరంగా పొల్యూట్ చేస్తున్నారు, అట్లాంటి మైండ్లని పొల్యూట్ చేస్తున్నారు. అండ్ 10 ఏళ్ళు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినప్పుడు మాత్రం మాట నిలబెట్టుకొని మనిషి రెచ్చగొట్టడానికి మాత్రం భలే రెచ్చగొడతారే. మోడీ నిలబెట్టుకున్నాడు ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసి, రైట్? అది అసలు ఆయన మాట ఇవ్వకుండా నిలబెట్టుకున్నాడు. ఇలా మాట ఇచ్చి కూడా మాట తప్పాడు. కానీ ఇప్పుడు ఏదైతే కీరవాణి మీద నెగిటివ్ కామెంట్స్, కీరవాణిని తీసుకోవడం విషయంలో వ్యతిరేకిస్తున్నారో, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ అని మీరు గట్టిగా అవుట్ అండ్ అవుట్ బీఆర్ఎస్. నేను నమ్మడం ఏంటి, బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తున్నా, బీఆర్ఎస్ అంతే, స్టాంప్ వేసి మరీ చెప్తా. నిన్న నాకు మర్చిపోయే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరో ఫోన్ చేశారు అనమాట, నేను సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాను, మీరు అదేదో ఛానల్లో, మంది కాదు వేరే ఛానల్, అదేదో ఛానల్లో అదేంటిది కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ అనేదో చెప్పారంట, నీ దగ్గర ఆధారం ఏముంది అని అడిగాడు. నేను అంటగట్టలేదండి అక్రమ సంబంధాన్ని, అలా న్యూస్ వచ్చిందని నేను చెప్పా పలానా ఛానల్లో. సోర్సెస్ ఉన్నాయి కాబట్టి, అన్ని ప్రధాన పత్రికలు రాసాయి కాబట్టి అది చూసి నేను చెప్పాను, కానీ నేను క్రియేట్ చేయలేదు. ఐఎమ్ నాట్ ద క్రియేటర్ అని చెప్పి, లేదు మీరు ఒకసారి వచ్చి కనబడాలి అది ఇది అన్నాడు. ఎవడు పడితే వాడు వచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎవరిని పడితే వాడిని పిలవడానికి లేదు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ నోటీస్ ఇవ్వండి, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను గట్టిగా చెప్పాను. నిన్నే జరిగింది ఇది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు అది ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు నేను స్టేట్మెంటే పాస్ చేస్తున్నా ఓపెన్ గా, ఖచ్చితంగా కీరవాణి అంశంలో రెచ్చగొట్టే ఈ దీంట్లో బీఆర్ఎస్ ఉంది, ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. దీనికి నాకు నోటీస్ ఇస్తే ఇచ్చుకోమని. అంతేనా? ఓకే.